హే గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ 5:30 అయింది. సో మార్నింగ్ 5:30కి డే స్టార్ట్ అయితే ఎప్పటికి ఎండ్ అవుతుందో మీకే చూపిస్తాను. సో ఒక 2 months బేబీతో అండ్ 8 years అబ్బాయితో ఒక డే అంతా ఎలా జరుగుతుంది అనేది, ఎలా మేనేజ్ చేస్తున్నాను నేను సింగిల్గా అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళ నాన్న అర్జెంట్ వర్క్ మీద ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ఒక 1 week నుంచి నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. బట్ మీకైతే వీళ్ళు చూపిస్తాను, చూడండి టైం అనేది ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఎంత. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 5:25 అయింది. సో ఇక్కడైతే రైస్ పెట్టేశాను, అక్కడ మిల్క్, ఇక్కడ వచ్చేసి కర్రీకి బెండకాయ ఫ్రై చేయమని చెప్పాడు అకిరా లంచ్ బాక్స్కి. సో ఇవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా సరే బెండకాయ కట్ చేసేటప్పుడు ముందుగా మనం వాటర్లో కడుక్కొని ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఏంటంటే కర్రీ చేసేటప్పుడు జిడ్డు లేకుండా ఫ్రెష్గా బాగుంటుంది. అక్కడ వీళ్ళైతే చాలా ఫ్రెష్గా నిద్రపోతూ ఉన్నారు. చూడండి, జనరల్గా బెండకాయ అంటేనే కొంచెం జిడ్డుగా బంక లాగా వస్తూ ఉంటుంది. సో నేను కడిగి క్లీన్ చేసిన తర్వాత కూడా అలాగే వస్తుంది ఎక్కువ శాతము. కానీ ఇట్స్ బెటర్ అనమాట కొంచెం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 6:09 అయింది టైము. ఆల్మోస్ట్ కర్రీ ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. మా అబ్బాయి ఇట్లా చేస్తే మాత్రమే తింటాడు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఏ వెరైటీస్ చేస్తారు, మీ పిల్లలు ఏ స్టైల్ ఆఫ్ బెండకాయ కర్రీని ఇష్టపడతారో కామెంట్స్లో చెప్పండి. చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. చిన్నగా లోపలికి వెళ్దాం. వాళ్ళు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. 6:30. ఇక్కడైతే దోశకి నేను పిండి అంతా నిన్ననే పిండి వేసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇప్పుడు ఆ పిండి తీసేసి ఇందులో కొంచెం రాగి పిండి యాడ్ చేసి అప్పుడు నేను దోశ వేస్తాను. ఎందుకంటే రాగి పిండి వేస్తే కొంచెం ఐరన్ వస్తుంది, మంచి హెల్దీ కాబట్టి నేను రాగిపిండి దోశ ఈరోజు వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకైతే అకిరా బాక్స్ కోసం అన్నం కర్రీ కలుపుతూ ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత బాక్స్ మొత్తం ప్యాక్ చేసేసి పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళేసి అకిరా ఇంకా టైం అవుతుంది యాక్చువల్గా. సో మా హస్బెండ్ లేరు కాబట్టి తను కొంచెం దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది. మామూలుగా అయితే తను బైక్లో డ్రాప్ చేస్తారు కాబట్టి జస్ట్ 2-3 minutes సరిపోతుంది అనమాట. బట్ ఇప్పుడైతే ఒక 10 minutes పడుతుంది. ఓకే, లోపలికి వెళ్ళి అయితే ఫస్ట్ వాళ్ళని లేపడానికి ట్రై చేద్దాము. బట్ బుజ్జిపాప మాత్రం చాలా ఫ్రెష్గా నిద్రపోతూ ఉంది. చూడంగానే ఫస్ట్ స్మైల్ ఇస్తుంది, నిద్ర లేవంగానే ఫస్ట్ స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ చూస్తే మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత స్ట్రైన్ అవుతున్నా చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. సౌండ్ చేస్తే లేస్ రెడీగా ఉంటుంది, డింగ్ అని చేస్తుంది. గుడ్ మార్నింగ్. మంచి స్మైల్తో మనల్ని వెల్కమ్ చేస్తుందండి ఎవ్రీడే మార్నింగ్. చూడంగానే ఫస్ట్ స్మైల్ ఇస్తుంది అన్నమాట. గుడ్ మార్నింగ్. ఏంటి బాడీ పెయిన్సా? ఒళ్ళు ఇరుచుకుంటున్నావు? చెప్పు, ఏంటి, ఏం చేస్తుందా మా అమ్మ అని అది ఆలోచిస్తున్నావా? లేనా? 6:30 అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు లేమని? నువ్వేమో ఫ్రెష్గా ఆడుతూ ఉన్నావు. చెప్పు, అన్నయ్యకి చెప్పమ్మా లేమని చెప్పు. లేమ్మా. నేను 5:30కి లేసి నీ లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెడితే నువ్వేమో 6:30 అయింది లేకుంటే లేలేకపోతున్నావా? నువ్వైతే ఏ టైంలో అయినా లేసేస్తా. రెడీ చేపించి స్కూల్కి పంపించే వరకు ఒక 40 minutes నువ్వు ఇలాగే పడిపోకుండా దొరలకుండా ఇక్కడే పడుకొని ఆడుకుంటా ఉంటూ, తర్వాత నేను నీ దగ్గరికి వస్తా. ఓకేనా అమ్మా? ఓకేనా? ఇక్కడైతే దోశలోకి చట్నీ చేశాను, బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసాను లంచ్కి. ఇక్కడ వచ్చేసి బనానా బ్రెడ్ ఒకటి పెట్టాను. సో ఇప్పుడు రాగి దోశ వేసేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి ఇచ్చేస్తాను. రాగి దోశ అంటే అంతా రాగి దోశ కాదండి, కొంచెం ఆ దోశ పిండిలో రాగి పిండిని కొంచెం యాడ్ చేస్తాను అనమాట. అంటే కొంచెం హెల్తీగా ఉంటుంది అనేది. ఓన్లీ తెల్లగా మామూలు దోశ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి అలా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు.
ఏమి బాక్స్లన్నీ నీట్ కంప్లీట్ చేసి తీసుకొని రా ఇంటికి, ఓకేనా? ఈ లోపల అకిరా బాత్ చేసి వచ్చే లోపల ఒక 5 to 10 minutes మళ్ళీ పాపతో టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒకటే ఉంటుంది కదా. ఈ లోపు గ్యాప్లో నేను కొంచెం ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, బ్లాక్ అండ్ వైట్, అవి చూపిస్తున్నాను అనమాట. ఐస్ చూడండి ఎలా తిప్పుతుందో, ఎలా అబ్జర్వ్ చేస్తుందో. ఐ ఎక్సర్సైజ్ ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే ఐస్కి ఎక్సర్సైజ్తో పాటు అవి బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి కూడా, యాక్టివ్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళకి 3 to 4 months వరకు మ్యాక్స్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆఫ్టర్ రెడ్ కలర్ని ఐడెంటిఫై చేస్తారు. అందరు పెట్టుకొస్తారా స్కూల్కి? ఈ బొట్టు అనేది ఖచ్చితంగా అకిరా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళాలి. వాళ్ళ స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఖచ్చితంగా పెట్టి మాత్రమే పంపించాలి. లేకపోతే సార్లు అందరూ తిడతారు, కంప్లైంట్ చేస్తారు మనకి. ఈ టిక్కా తిలక్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ స్కూల్ జాయిన్ అవుతాం కదా, అప్పుడు వాళ్ళే మనకి ఆ కిట్ లాగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవ్రీడే మనం అది తీసుకొని ఆ గంధము మధ్యలో తిలకం ఇదంతా పెట్టి తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టుకొని తర్వాత మాత్రమే స్కూల్కి బయలుదేరాలి అనేసి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే గురువు దైవం తల్లిదండ్రి ఇట్లా అంటారు కదా, సో అది వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇక్కడ అకిరా కూడా నాకు ఎవ్రీడే కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్తాడు. ఈ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని. సో ఇంకా ఈవినింగ్ 4:30కి మళ్ళీ ఇంటికి కరెక్ట్గా 4:30కి వచ్చేస్తాడు. అంటే వాళ్ళకి 3:30కి స్కూల్ అయిపోతే 4:30 కల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 7:12 అయింది. అకిరా స్కూల్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఈమెను చూసుకోవాలి. హలో, ఏం చేస్తున్నా? బాబు స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాప డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఈమెకి ఇంకా మసాజ్ చేసేసి స్నానం చేసి నిద్రపించే లోపల ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుందండి. బుజ్జుపాపకి దీంతో అయితే మసాజ్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. మసాజ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్. స్నానం అయితే చేసేసి రెడీ అయిపోయింది. ఆల్రెడీ 2-3 టైమ్స్ నిద్రపోయి కూడా లేవడం కూడా జరిగిపోయింది. ఒక 1/2 అవర్ పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ 1/2 అవర్ పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది. అంతేగాని కంటిన్యూస్గా 2 hours 3 hours అస్సలు పడుకోదు అనమాట. అంటే చెక్ చేస్తుంటుంది, నేను ఉన్నానా లేదా, మా అమ్మ పక్కన ఉందా లేదా, రూమ్లో ఉందా లేదా అని ఎవ్రీ 15 minutesకి అలా కళ్ళు తెరిచి చెక్ చేసుకొని ఒకవేళ నేను ఉన్నానంటే మాత్రం పడుకుంటుంది, నేను లేకపోతే మాత్రం వెంటనే అరుస్తుంది. ఓకే, ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. బాత్ చేసేసి క్రీమ్ అయితే పూసుకొని కొంచెం ఫేస్కి ఆయిల్ ఇవన్నీ క్రీమ్స్ అన్నీ కొంచెం పూసుకొని రెడీ అవుతున్నా. యాక్చువల్గా నాకు అసలు అంత టైం ఉండదు, కానీ ఎప్పుడో ఇలా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఒక 10-15 minutes టైం దొరికినప్పుడు నా సెల్ఫ్ కోసం కొంచెం యూజ్ చేస్తాను. సో ఇక్కడైతే మళ్ళీ బుజ్జిపాప లేసేసింది. టిఫిన్ కూడా చేయలేదు, అంత గ్యాప్ కూడా ఇవ్వదు అనమాట అస్సలు. నిద్రపోతే జస్ట్ 5 minutes 10 minutes మళ్ళీ కాసేపు నా ఉయ్యాలు మొత్తం ఊపిచ్చేయాలి. ఇలా మా ఫుల్ డే అయితే ఉంటుందండి. ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఆల్మోస్ట్ 12:45 అయిపోయింది టైం కూడా. సో ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కనీసం 10 minutes టైం దొరకలేదు. ఈమెని బాత్ చేపించి పడుకోబెట్టి చాలాసేపు ట్రై చేస్తే కాసేపు నిద్రపోయింది, మళ్ళీ వెంటనే లేసేసింది. హాయ్, సే హాయ్ బుజ్జి పాపా, బుజ్జి పాపా. గైస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 3:30 అయింది. అన్నీ ఒక ఫినిష్ చేసుకున్నాను. పాప కూడా ఇప్పుడు నిద్ర లేసింది. కాసేపు పాపతో ఆడుకొని తర్వాత 4:30కి అకిరా రాకముందే ఒక 1/2 అవర్ పడుకొని రెస్ట్ తీసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ లాక్ని కంటిన్యూ చేస్తాను. రే, ఈరోజు వాటర్ బాటిల్ మర్చిపోయావు కదరా, ఎట్లా ఇచ్చారు ఎవరైనా? వాటర్ కావాలన్నప్పుడు బయటికి తాగేసి అన్నం తిన్నప్పుడు
అన్నం లంచ్ ఎప్పుడు అలసిపోయావా? సో ఇక్కడైతే అకిరా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత స్నాక్స్ అడిగితే కొంచెం దోశ పిండి ఉంది కదా, అందులో ఆనియన్స్ కట్ చేసి ఇక్కడైతే పునుగులు వేస్తూ ఉన్నాను అకిరా కోసం. అవి అయిపోయిన తర్వాత తినేసి కాసేపు బుజ్జిపాపకి ఆయిల్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా బుజ్జిపాప అయితే 6:30 అస్సలు పడుకోదు. ఇలాగే బుజ్జిపాప మేనేజ్ చేస్తూ అకిరాకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో అకిరాని కూడా చదివించాలన్నమాట. మిడిల్ గ్యాప్లో నేను వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేశాను. తినేసిన తర్వాత ఇంకా బుజ్జిపాప ఉంది కదా, బుజ్జిపాప కూడా బాగా అలసిపోయింది, తొందరగా నిద్రపోయింది పాపం. 9:30కే, మామూలుగా 10 అలా పడుకుండేది. అకిరా కూడా ఎగ్జామ్కి చదువుకొని టైర్డ్ అయిపోయేసి పడుకునేశాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:30 అయింది టైము. ఫ్రెండ్స్, టైం అయితే ఎగ్జాక్ట్గా 9:30 అయిందండి. ఇప్పుడే అకిరా అండ్ పాప పడుకున్నారు, ఎందుకంటే మార్నింగ్ అకిరాకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో 5:30కే లేపాలి, అందుకే తొందరగా డిన్నర్ ఇచ్చేసి తనని పడుకోబెట్టేశాను. అంటే సగం పార్ట్ వరకే కంప్లీట్ చేసేసాడు. సో ఇప్పుడైతే నా టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఆ గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని రేపటికి బ్రేక్ఫాస్ట్కి, టిఫిన్కి, అతనికి లంచ్ బాక్స్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే నాకు రేపు ఉదయంకి ఈజీ అవుతుందని అలా చేస్తూ ఉంటాను. సో సేమ్ టైం మళ్ళీ ఒక వీడియో ఎడిటింగ్ ఉంది, అది కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఐ థింక్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయే లోపల నాకు 10:30, 11 అయిపోతుంది. సో 11 కల్లా అన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను కూడా ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేస్తాను ఈరోజు మాత్రం, ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ లేవడానికి ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. ఇదంతా నాకు మా హస్బెండ్ లేకపోవడం వల్ల, సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను వల్ల నేను చాలా టైర్డ్ అయిపోతూ ఉన్నాను. సో నెక్స్ట్ 3 days కూడా ఇదే షెడ్యూల్ ఉండబోతుంది ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియోస్ అన్నీ ఫుల్గా చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే క్షమించండి. ఇంకా బెటర్గా చేయాలి అని మీకు ఏదైనా తెలుసుంటే నాకు టిప్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. డెఫినెట్గా నేను ఫాలో అవుతాను, ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.